హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. సో ఈ వీడియో కొంచెం స్పెషల్ నాకు, ఎందుకంటే ఇది నేను దుబాయ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మేమిద్దరం కలిసి అవుటింగ్కి వెళ్ళిన వీడియో అనమాట. కొద్దిగా లేట్ అయింది అప్లోడ్ చేయడానికి, అంటే విజిటింగ్ లాగా, లైక్ ఎక్స్ప్లోర్ చేయడానికి, ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిన ఫస్ట్ అవుటింగ్ వీడియో. వెళ్ళాము లైక్ మాల్స్ అండ్ రెస్టారెంట్స్కి వెళ్ళాము, బట్ ప్లేసెస్ ఏం విజిట్ చేయలేదు. బట్ దిస్ వన్ ఈజ్ క్వైట్ స్పెషల్ బికాస్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళాము కాబట్టి. అండ్ ఇదే గ్లోబల్ విలేజ్. యాక్చువల్లీ ఇది నేను ఎలా కన్సిడర్ చేస్తానంటే నిమాయిష్ ఎగ్జిబిషన్ లాగే కన్సిడర్ చేస్తాను. మన ఇండియాలో హైదరాబాద్లో కొంచెం అదే కదా లార్జర్ బేస్ మీద. ఇక్కడ దుబాయ్లో యూఏఈలో గ్లోబల్ విలేజ్ అనేది కొంచెం ఎక్కువ మందికి ఎక్స్ప్లోర్ చేయడానికి కైండ్ ఆఫ్ కార్నివల్ టైప్ ఉంటుందన్నమాట. ఇక్కడ టికెట్స్ ఉన్నాయి, టికెట్స్ తీసేసుకున్నాము. అండ్ టికెట్స్ అరౌండ్ లైక్ 50 dirhams పడింది, అంటే అప్రాక్స్గా లైక్ 1000 rupees అట్లా పడింది. బట్ వర్త్ ద మనీ అనిపించింది బికాజ్ చాలా బాగుంది. అంటే మెయింటెనెన్స్ కానీ, ద లైటింగ్ అండ్ ద సెటప్ అయితే చాలా చాలా బాగుంది. మీకు వీడియో లేకొద్దీ అర్థమవుతుంది ఎందుకు ఇలా చెప్తున్నాను. సో టికెట్స్ అయితే స్కాన్ చేసేసారు, ఎంటర్ అయితే అయిపోయాము. చుట్టూ చూపిస్తున్నాం మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది. మనకి చిన్నప్పుడు కార్నివల్స్కి వెళ్ళే వాళ్ళం కదా, సో అట్లనే సేమ్ ఇది కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ లాగా. బెలూన్స్ అండ్ ఆల్ స్టఫ్ చాలా ఉన్నాయి, లైక్ మనం ఇండియాలో చూసాం కదా, సేమ్ అట్లా. సో ఇక్కడ ఇండియా పెవిలియన్ ఉంది. ఇండియా పెవిలియన్ లోపల లైక్ చిన్న చిన్న స్టాల్స్లా పెడతారనమాట, కంట్రీని రిప్రజెంట్ చేసేటట్టు. లైక్ ఇండియాలో మనకి బ్యాంగిల్స్ లేదంటే రైస్ ఆర్ట్ అట్లా ఏవైతే ఉంటాయో అలా వాటిని రిప్రజెంట్ చేసేటట్టు ఇట్లా మనకి చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. లైక్ వాట్ నాట్ అన్నీ ఉంటాయి. ఫుడ్ ఇక్కడైతే ఫుడ్ లైక్ నార్త్ ఇండియన్లో మనకి ఏమేమి ఫుడ్స్ దొరుకుతాయి అండ్ లైక్ కంట్రీని రిప్రజెంట్ చేసినట్టు ఇందాక చెప్పినట్టు ఏ టు జెడ్ మనకి ఇండియాలో ఏదైతే దొరుకుతుందో అలా రిప్రజెంట్ చేసినట్టు చూపిస్తారు అనమాట మొత్తం. ఇది ఇండియా పెవిలియన్, దాని పక్కన ఇంకొక కంట్రీ పెవిలియన్ ఉంటుంది. చూడండి ఆ ఆర్కిటెక్చర్ కానీ, ఆ లైటింగ్ సెటప్ కానీ ఎంత బాగా డెకరేట్ చేశారు. లైక్ ఇది ఈ ఫెబ్ మార్చ్ ఏప్రిల్ వరకే ఉంటుంది, తర్వాత నుంచి మళ్ళీ మెయింటెనెన్స్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఒక 4-5 months తర్వాత మళ్ళీ రీఓపెన్ చేస్తారు. సో అందుకే చాలామంది జనాలు ఉన్నారు. ఇంకా మేము వెళ్ళింది ఫెబ్లో, సో ఫెబ్లోనే ఇంకా చాలా బాగుంటుంది అంట బికాస్ చల్లగా ఉంటుంది కాబట్టి మనం వాక్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దుబాయ్లో వన్స్ ఎండలు స్టార్ట్ అయితే అస్సలు నడవలేము, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కంట్రీలో. సో చెమటలు పట్టేసి మనకి చాలా చిరాకు వచ్చేస్తుంది. సో కొంచెం చల్లగా ఉన్నా సరే మనకి వాక్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఫెబ్లో ఎక్కువ బాగుంటుంది జనాలతో. సో తర్వాత ఇంకా మిగతా పెవిలియన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాం. నువ్వు హైట్ ఎక్కువ ఉన్నావు నాకు ఇప్పుడు ఎక్కడికి వచ్చినావు చెప్పు. లెబనాన్లోనే ఒక కంట్రీ పెవిలియన్కి వచ్చాం. డీటెయిలింగ్ అంటే అదే చెప్తున్నాను. సో చూసారు కదా ఆ కంట్రీ యొక్క రిప్రజెంట్ చేసేవి అట్లా చూపిస్తున్నారు. లైక్ స్కిన్ కేర్, ఫుడ్, మధ్యలో ఫుడ్ కూడా ఉంటుంది, లైక్ బ్యాంగిల్స్, డ్రెస్సెస్ అట్లా మనకి నార్మల్ బేసిక్ ఎగ్జిబిషన్లో ఏమేమి దొరుకుతాయో అట్లానే. సో దాని పేరు కూడా అందుకే గ్లోబల్ విలేజ్, లైక్ అన్ని కంట్రీస్ని రిప్రజెంట్ చేసినట్టు. సో ఏ కంట్రీకి తగ్గ ఫుడ్ని ఆ కంట్రీ పెవిలియన్ దగ్గర బయట కూడా వాళ్ళు పెడతారనమాట. సో ఇది ఆఫ్రికా. మేము అన్నీ కవర్ చేయలేకపోయాం బికాజ్ కాళ్ళు ఒకటి నొప్పొచ్చాయి అండ్ అన్ని పెవిలియన్స్ని కవర్ చేసి సేమ్ స్టఫ్ ఉంటుంది కదా. సో పెద్ద అంటే మిగతావి కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వెళ్ళాం. అండ్ అక్కడ టర్కిష్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం. అండ్ ఆ రీల్ కూడా నేను పోస్ట్ చేశాను, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ డూ వాచ్. నేను వీలుంటే ఈ వీడియో కింద పెడతాను, యాడ్ చేస్తాను. అండ్ ఆ తర్వాత ఇది నాకు పెవిలియన్ పేరు గుర్తులేదు, బట్ ఇది వేరే కంట్రీ పెవిలియన్ అనమాట. సో ఇందులో కూడా సేమ్ ఫుడ్, లైక్ స్కిన్ కేర్, క్లోత్స్, బ్యాంగిల్స్ అట్లా. అండ్ ఇది చైనాది. సో చైనాది రెడ్ కాబట్టి ఆ లోపల ఆర్కిటెక్చర్ కూడా వాళ్ళు రెడ్గానే ఆర్కిటెక్చర్ కూడా చేశారనమాట. అది మీకు చూపిస్తాను. అండ్ చైనా లోపల కూడా సేమ్ లైక్ అక్కడ ఇవి ఎక్కువ ఉన్నాయి, లైక్ కీ చైన్స్ కానీ, వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేసేటట్టు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ అట్లా ఉన్నాయి. సో చూసారు కదా ఇది చైనాది.
సో మొత్తం అంతా రెడ్ ఉంటుంది. సో ద ఆర్కిటెక్చర్ అంతా ఇక్కడ కూడా సేమ్ లైక్ కొన్ని స్టాల్స్లో ఫుడ్ ఉంటుంది, కొన్ని స్టాల్స్లో డ్రెస్సెస్ ఉంటాయి, నైట్ వేర్ లైక్ షర్ట్స్, టీ షర్ట్స్ అండ్ ఏవైనా బొమ్మలు వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేసేటట్టు ఇక్కడ చాలామంది కొంటున్నారు. బట్ నాకు చాలా ప్రైజీ అనిపించింది. మేము ఒక కీచైన్ కోసం అడిగితే వాళ్ళు ఆల్మోస్ట్ 20-30 dirhams చెప్పారు. అది మనకు బయట 10 dirhams or 5 dirhamsకే దొరుకుతుంది. సో ఇక్కడ కొంచెం ప్రైజీ, బట్ జనాలు కొంటున్నారు. నాకు ఎందుకో అర్థం కాలేదు, ఎందుకు ఇక్కడికి వచ్చి కొంటున్నారు ఇంత డబ్బులు పెట్టి అనుకున్నాను. అండ్ ఆ తర్వాత పెవిలియన్స్ని కొంచెం కవర్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ గేమ్స్ లైక్ మనం జాయింట్ వీల్ కానీ అట్లా ఉంటాయి కదా, అలాంటివి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. మేము సరే ట్రై చేద్దాము అనుకున్నాము. లైక్ ఫుడ్ మీకు అంతా చూపిస్తున్నా, లైక్ ఇదంతా మొత్తం చుట్టూ ఉంటుంది అనమాట. గేమ్స్ కానీ ఇఫ్ యూ రిమెంబర్ లైక్ వండర్లాలో మీకు ఉంటాయి కదా చిన్న చిన్న గేమ్స్, అట్లా ఇక్కడ కూడా ఉంటాయి. లైక్ బాల్స్ వేస్తే టెడీ బేర్స్ అట్లా ఉంటాయి అనమాట, చిన్న చిన్న స్టాల్స్. మనం ఏ స్టాల్కైనా వెళ్ళి వాళ్ళు కార్డ్ ఒకటి ఇస్తారు, స్మాల్ చిన్న కార్డ్ ఒకటి ఇస్తారు. మనం ఎంత రీఛార్జ్ చేసుకుంటామో అంత రీఛార్జ్ వర్త్ వాళ్ళు మనకు క్రెడిట్ ఇస్తారు. దాన్ని బట్టి మనం ఏ గేమ్స్ అయినా ఆడొచ్చు. ఇప్పుడు మీకు చూపించాను కదా, మేము అది ఎక్కామన్నమాట. నా రియాక్షన్ అయితే ఘోరంగా ఉండింది. వాడు పైకి అట్లా తీసుకెళ్ళి ఇలా తిప్పుతాడనమాట, లైక్ ఫుల్ రౌండ్ స్వింగ్ చేస్తాడు. బట్ కొద్దిగా ప్రైజీ అనిపించింది. ఇదే మనం ఫోన్స్ అవన్నీ కూడా పెట్టేయాలి అక్కడ. కిందేమో ఆడపులి ఉంది, పైకి వెళ్ళేసరికి మొత్తం కళ్ళు మూస్తుంది. బాబోయ్ ధరన్ బాబోయ్ అంట. బట్ ఇట్ వాస్ నైస్, కానీ చాలా తక్కువ నాట్ వర్క్. సో అక్కడ నేను ఫస్ట్ భయం లేదు, నాకేం భయం లేదు అని అన్నాను కదా. సో దానికి కిట్టు ఫన్ చేస్తున్నాడు. అండ్ దాని రియాక్షన్ వీడియో కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను, నా రియాక్షన్ ఏంటో అది ఎక్కిన తర్వాత. అండ్ ఇది కూడా ఎక్కామన్నమాట. ఇదైతే నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది, చాలా బాగుంది కూడా. అండ్ రైడ్స్ కూడా సూపర్ కాస్ట్లీ. లైక్ ఒక రైడ్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో 2000, అంటే మనిషికి 4000 అవుతుంది. సో అంత పెట్టి వర్త అంటే ఓకే, అంటే ఒక్కసారి ఎంజాయ్ చేయడానికి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వాటిని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వెళ్ళిపోయాము. ఇది కువైట్ అనుకుంటా, సారీ థాయిలాండ్ కూడా లోపలికి వెళ్ళలేదు, చెప్పాను కదా. అన్ని పెవిలియన్స్ జస్ట్ కవర్ చేద్దామని చెప్పి లోపలికి కొన్ని వాటికి వెళ్ళాం. అండ్ దిస్ ఇస్ కొరియా, మై ఫేవరెట్. దీనికైతే ఎందుకు వెళ్ళకుండా ఉంటా, వెళ్ళాను. యాజ్ వీ ఆల్ నో, కొరియాలో ఏం దొరుకుతుంది? స్కిన్ కేర్, క్లోత్స్, ఫుడ్స్. అక్కడ దానికి సంబంధించిన స్టాల్ కూడా ఉంది, ఫుడ్ స్టాల్ కూడా. బట్ నాకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు, సో నేను అందుకే తీసుకోలేకపోయాను. లేదంటే అట్లీస్ట్ ఏదో ఒక స్కిన్ కేర్ అయినా తీసుకుందాం అనుకున్నా. టోనర్ అయితే ఆల్మోస్ట్ లైక్ 100 dirhams ఉంది. సో అంత వర్త్ కాదని చెప్పి 100 dirhams అంటే మన కరెన్సీలో లైక్ ఆల్మోస్ట్ 2300. సో నాకు అంత వర్త్ అనిపించలేదు. అండ్ డాల్గునాది కూడా ఉంది, మనం స్క్విడ్ గేమ్లో చూసాం కదా, ఆ గేమ్కి సంబంధించిన డాల్గునాది ఉంటుంది కదా. సో అది కూడా ఉంది. పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్గా వెళ్ళి దాన్ని కొనుక్కుంటున్నారు అనమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ నా సాడ్ ఫేస్ చూసారా, టోనర్ కొనలేదని చెప్తున్నాను అనమాట ఇక్కడ. అండ్ అక్కడ లైక్ డ్యాన్స్ షోలా పెట్టారనమాట. లైక్ హోల్ పీపుల్ వచ్చి కూర్చుని ఎంజాయ్ చేసేటట్టు స్టేజ్ షో లాగా. వాళ్ళైతే చాలా చాలా బాగా చేస్తున్నారు. అసలు వాళ్ళు స్టెప్స్ కానీ ఆ బీట్ కానీ చాలా బాగుంది. లైక్ ఒక 20 minutes అట్లా కూర్చున్నాం అక్కడే. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా కవర్ చేయాల్సినవి ఉన్నాయని చెప్పి ఇంక లేచి వచ్చేసాం అనమాట అక్కడి నుంచి. అండ్ ఇక్కడ సిరియా చూసాము. అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి బంగ్లాదేశ్ పెవిలియన్ అనమాట. కొన్ని లోపలికి వెళ్ళాము, కొన్ని వెళ్ళలేకపోయాం బికాజ్ అంత టైం లేదు. మేము స్టార్ట్ అవ్వడం కొద్దిగా లేట్గా స్టార్ట్ అయ్యాం. అండ్ ఆ రోజు వీక్ డే అవ్వడం వల్ల కొంచెం ఎర్లీగా వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. సో ఇంకంత టైం కుదరలేదు అన్నీ చూడటానికి. అండ్ ఆ తర్వాత యూఏఈకి వచ్చాము. యూఏఈ పెవిలియన్లో కూడా ఏముంటాయి లైక్ అరబిక్ సంబంధించినవే ఉంటాయి. అరబిక్ స్వీట్ ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ వాళ్ళు మెనూ సరిగ్గా ఇవ్వలేదు. అండ్ మాకేంటంటే సిగ్నల్ సరిగ్గా రావడం వల్ల మేము
దాన్ని స్కాన్ చేయలేకపోయాం అనమాట. ఇక్కడ నా టైర్డ్ ఫేస్ చూసారా, ఆల్మోస్ట్ లైక్ 3 hours నుంచి మేము తిరుగుతున్నాం అనమాట. అదే చెప్తున్నా నాకు ఆకలేస్తుంది అని చెప్పి. వెళ్ళాము లైక్ చైనాది ఫ్లోటింగ్ బోట్ ఉంటుంది కదా, మనం థాయిలాండ్ బ్యాంకాక్లో చూస్తాం కదా, బట్ ఏవేవో ఉన్నాయి. నాకు అసలు చూస్తేనే చిరాకు వచ్చింది. బికాస్ ఆ క్రాబ్స్ అని ఫ్రాగ్ అని లేకపోతే వాళ్ళ డిషెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. బట్ అక్కడ ఫౌంటైన్ షో మేము మిస్ అయిపోయాం. మేము వెళ్ళే లోపే అయిపోయింది. జస్ట్ మేము ఇలా వెళ్ళాము, అయిపోయింది అనమాట. ఇంకా నాకు అక్కడ ఏం తినాలనిపించలేదు. సో ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసాము, బయట ఏమైనా తిందాము అని చెప్పి. ఇది కువైట్ పెవిలియన్ అనమాట. సో అలా ఎవ్రీ కంట్రీ పెవిలియన్ ఉంది. ఆల్మోస్ట్ మేము ఎండ్కి వచ్చేసాము. ఇంకా ఆల్మోస్ట్ చాలా బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చింది. లైక్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసి ఏమైనా కొనాలి, ఏమైనా మంచి ఐటమ్స్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్. మీరు ఆడాలి అనుకున్నా కూడా బాగుంటుంది. లైక్ మీకు చూపించినట్టు గేమ్స్ కానీ, లేదు అంటే రైడ్స్ ఏమైనా చేయాలి అనుకున్నా కూడా దిస్ ఈజ్ ద బెస్ట్. కొద్దిగా ఎక్స్పెన్సివ్, నాకైతే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. అండ్ ఇక్కడ ఆకలేసిందంటే కిట్టు మ్యాగీ తీసుకున్నాడు అనమాట. మ్యాగీ తినాలనిపించిందంట. మ్యాగీ కూడా చాలా చాలా బాగుంది. లైక్ సూపర్ హాట్ ఉంది. హాట్ అయితే చాలా చాలా ఉంది. కిట్టుకి నోరు కాలిపోయింది అక్కడ. బట్ మ్యాగీ వాజ్ సూపర్ నైస్. అంటే మేము అంత నడిచి అలసిపోయాం కాబట్టి మాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆ తర్వాత ఇంక ఎగ్జిట్ అయిపోయాము. ఇదే ఎగ్జిట్. నాకైతే చాలా నచ్చింది. గ్లోబల్ విలేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? గుడ్, బాగుంది. సో ఆల్మోస్ట్ 3 hours. what is your rating out of 5? 4.5. 5 ఆ 0.5 ఎందుకంటే కాస్ట్ ఎక్కువ కొంచెం, బట్ ఇట్స్ గుడ్. వాకింగ్ ఎవరైనా చేయకపోతే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో నీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పు. నాకు చాలా బోరింగ్. నేను చాలాసార్లు వచ్చాను కాబట్టి సో ఐ డోంట్ ఫీల్ దిస్ ఇస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ గైస్. దుబాయ్లో ఎవరైనా ఉండి లేదా వచ్చే ప్లాన్లో ఉంటే, దుబాయ్లో ఉన్న వాళ్ళు అందరూ ఇప్పటికి వెళ్ళొచ్చేసి ఉంటారు. ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి చెప్పు. ఇండియా నుంచి దుబాయ్ వచ్చి ఈ టైంలో ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ప్లీజ్ డూ కమ్ టు సిలికాన్ వ్యాలీ. గ్లోబల్ విలేజ్. Global village. So that's it for the video guys. If you like this video, please like, share and subscribe, and thanks for watching. Bye guys. అండ్ ఆ తర్వాత బిర్యానీ తినడానికి వెళ్ళాము. ఇక్కడ ఏదో చికెన్ 65 అనుకుంటూ ఆర్డర్ చేసాము అండ్ మటన్ బిర్యానీ. ఈ ప్లేస్ నాకు గుర్తులేదు, మర్చిపోయాను. అండ్ ఇది ఆల్మోస్ట్ నియర్ టు సిలికాన్ ఓఎసిస్ దగ్గరే అనమాట. సో బిర్యానీ అండ్ చికెన్ని ఎంజాయ్ చేసేసాము. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. మీట్ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.